హలో కాసల శ్యామ్ గారు ఆల్రెడీ ఒక చిన్న ఇంట్రో ఇచ్చేశారు సినిమాలో. అవునండి. త్వరలోనే ఏమైనా హీరోగా కనిపిస్తారా? హీరోగా కనిపించే అవకాశం లేదు కానీ హీరోకి అన్నగానో నాన్నగానో మళ్ళీ మా కళ్యాణ్ ఇంట్రొడ్యూస్ నాన్న చేయాలి. ఎందుకులేండి, అన్నగా కనిపిద్దరు కానీ. ఓకే, నాన్న మా మురళి గారు ఉన్నారు, ఎక్కడున్నారు ఆయన? ఇంకా రాలేదు. ఓకే సార్, కంటిన్యూ. అందరికీ నమస్కారం. కరెక్ట్ గా సంవత్సరం కింద ఇదే వేదిక మీద దమ్కీ సినిమా అప్పుడు వచ్చిన యంగ్ టైగర్ మళ్ళీ ఆ వైబ్ ని ఇక్కడ చూస్తున్నాము. నేను నా సోషల్ మీడియాలో రాసేప్పుడు అందరికీ క్రోధినామ సంవత్సరం ప్రారంభమైతే నాకు మాత్రం తారక రామనామ సంవత్సరం ప్రారంభమైందని. ఎందుకంటే ఆ రోజు ఈ వేదిక మీద నుంచి నా పాటలు ఎంతో ఇష్టమని తారక రామారావు గారు జూనియర్ ఎన్టీఆర్ గారి నోటి నుండి వింటే నిజంగా అది నా జీవితంలో మర్చిపోలేని క్షణం. అది మ్యాడ్లో కళ్ళజోడు కాలేజీ పాప అని రాస్తే చాలా పెద్ద హిట్ చేశారు. అట్లాగే ఈ లడ్డు గాని పెళ్లి ఈ పాటను కూడా అంతే పెద్ద హిట్ చేశారు. నాకు అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే మ్యాడ్ గ్యాంగ్ రియల్లీ థియేటర్లో చూస్తుంటే అసలు ఒక్కరు కూడా సీట్లో కూర్చోవట్లేదండి. అంత మ్యాడ్ గా ఉంది సినిమా. ఇంత అద్భుతమైన విజయాన్ని అందించినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ చిత్రంలో రాయడానికి అత్యద్భుతమైన ట్యూన్, ఇంత మాసీ ట్యూన్ ఇచ్చినటువంటి నా మిత్రుడు సంగీత దర్శకుడు మా భీమ్స్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక్క మాట చెప్పాలి. కరెక్ట్ గా 2016 సంవత్సరం మాకు కూడా ఒక మ్యాడ్ గ్యాంగ్ ఉంది. అందరం గీత రచయితలమే. పూర్ణాచారి, దేవ్ పవార్, సురేష్ గంగుల. మేమందరం 2016లో కూర్చొని భీమ్స్ సంగీత దర్శకత్వంలో నలుగురం కలిసి ఒక సినిమాలో రాయాలని 2016లో 9 సంవత్సరాల కింద అనుకుంటే అది ఈ సినిమాలో నెరవేరింది. మేమందరం కూడా ఈ సినిమాలో పాటలు రాయడం జరిగింది. మా మ్యాడ్ గ్యాంగ్ ని ఈ మ్యాడ్ గ్యాంగ్ లో జాయిన్ చేసినందుకు భయ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కాసల శ్యామ్ గారు. అండ్ కార్తికేయ, చెప్పక జనరల్లీ నేను అంత వైలెంట్ గా ఉంటావా, లేకపోతే సినిమా పరంగా మాత్రమే అంత వైలెంట్ గా ఉన్నావా? ఎందుకంటే కొంచెం డిస్టెన్స్